తెలుగు జాతి ముద్దుబిడ్డ, తేట తెనుగు మీగడగడ్డ, బహుభాషా కోవిదుడు, మహామేధావి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించినంతనే మనసు ఆనందంతో నిండిపోతుంది. పాములపర్తి వెంకట నరసింహారావు. ఈయన ఒక న్యాయవాది. భారతదేశానికి 9వ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 దాకా పనిచేశారు. ఈయన బహుభాషావేత్త, రచయిత కూడా. ఈ పదవిని అధిష్ఠించిన మొదటి వ్యక్తి ఒకే ఒక్క తెలుగువాడు. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలను బీజం వేసి కుంటుపడుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనతను సొంతం చేసుకున్న వ్యక్తి. అదే సమయంలో దేశ భద్రతకు సంబంధించిన బాబ్రీ మసీదు కూల్చివేత లాంటి కొన్ని సంఘటనలకు కూడా ఆయన సాక్షిగా ఉన్నారు. 1957లో శాసనసభ్యుడిగా రాజకీయ జీవితం ఆరంభించిన పివి రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనార్టీ ప్రభుత్వాన్ని పూర్తి కాలం పాటు నడిపించడం ఆయన ఘనకార్యం. అటువంటి అపరచాణిక్యుని కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని 2024 ఫిబ్రవరి 9న ప్రకటించింది. తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్కినేపల్లి గ్రామంలో 1921 జూన్ 28న రుక్నాబాయి సీతారామారావు దంపతులకు పివి జన్మించారు. 1938లోనే హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చేరి నిజాం ప్రభుత్వం ధిక్కరిస్తూ వందేమాతర గేయాన్ని పాడారు. దీంతో తాను చదువుకుంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి అతన్ని బహిష్కరించారు. దాంతో ఓ మిత్రుడి సాయంతో నాగపూర్లో విశ్వవిద్యాలయంలో చేరి నాగపూర్లో ఆ మిత్రుడి ఇంట్లోనే ఉంటూ 1940 నుండి 1944 వరకు ఎల్ఎల్బి చదివారు. స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావుల అనునయునిగా స్వతంత్ర ఉద్యమంలోనూ హైదరాబాద్ విముక్తి పోరాటంలోనూ పాల్గొన్నారు. పివి నరసింహారావు సత్యమ్మరావును వివాహం చేసుకున్నారు. ఆమె 1970 జూలై 1న మరణించారు. వారికి 3 కుమారులు, 5 కుమార్తెలు ఉన్నారు. దేశం కోసం ఎన్నో సంస్కరణలు చేపట్టిన ఆయన ఆ ఆత్మకథను 2వ భాగం రాసే ఉద్దేశం అతనికి ఉన్నప్పటికీ అయితే ఆ కార్యం నెరవేరకుండానే 2004 డిసెంబర్ 23న పివి కన్నుమూశారు.